107వ కీర్తన 9వ వచనంలో, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఆయన సిద్ధపాటు చేశాడు. సిద్ధపాటు చేసిన దాన్ని అనుభవించడమే మానవునికి లేక భక్తులకి దేవుడిచ్చే అవకాశం. సిద్ధపాటు చేసిన దాన్ని మనకు కనబడట్లేదు అనుకొని నిరాశపడేటువంటి వారు చాలామంది లేకపోలేదు. ఉదాహరణకి యెజబేలు చంపేస్తుందని చెప్పేసి ఏలియా అనే దైవజనుడు నిరాశపడి భోజనము నీళ్లు లేక బదరి వృక్షం కింద పడుకొని ఉన్నప్పుడు దేవుడు ఆయన కొరకు ఏం చేశాడు? భోజనమును సిద్ధపాటు చేశాడు. కాకి ద్వారా, సారేపాతి విధరాల ద్వారా, దేవదూత ద్వారా ఇలాగా 3 సందర్భాల్లో ఏలియా దైవజనునికి భోజనాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. అంటే మానవుడికి ఆశలు అనేవి ఉంటాయి, కానీ ఆశలకు హద్దులు ఉండాలి. హద్దులు లేని ఆశలు అమాంతంగా మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి దూరం చేస్తాయి. ఆశగల ప్రాణము దేవుడు తృప్తిపరిచేవాడు కనుక పౌలు భక్తుడు ఇలా అంటాడు, నాకు ఒక ఆశ ఉందయ్యా. నా ఆశ ఏంటి అని అంటే, చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని అంటున్నాడు. హల్లెలూయా. అంటే కఠిన సంఘాన్ని కాదు, కఠిన వారిని కాదు, కానీ అసలు సువార్తే తెలియని వారు, అసలు యేసుక్రీస్తు గురించి తెలియని వారి మధ్యలోకి వెళ్ళి వారికి సువార్త ప్రకటించవలనని ఆశ కలిగి ఉన్నానని పౌలు భక్తులు సెలవిస్తున్నారు. అందుకోసమే పౌలు అనేటువంటి దైవజనుని గురించి దేవుడు ఒక గొప్ప మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే పౌలు భక్తుని గురించి అననీయ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, అతడు దుర్మార్గుడయ్యా. అతడు యెరూషలేములో స్టెఫెను చనిపోయినప్పుడు సాక్షిగా ఉన్నాడు. సంఘమును హింసించినప్పుడు తనే పాత్ర వహించాడు. ఇప్పుడు దమస్కులోకి కూడా వచ్చాడు క్రైస్తవులను చంపడానికి. ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొరకై ప్రార్థన చేయమంటున్నావేంటి ప్రభువా? అననీయ మామూలోడు కాదని ప్రభుకి బోధ చేస్తా ఉన్నాడు అననీయ. అప్పుడు అననీయకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళు, ఆ పౌలు అనేటువంటి వ్యక్తిని అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుట కొరకై నేను ఏర్పరచుకున్న సాధనం అతను. నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర, దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రగా సౌలు గురించి ఇంకొక మాట చెప్పాడు. ఏంటా మాట? 16వ వచనం. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాడంట. ఒక వ్యక్తిని పిలిచి నీకు కొడా దెబ్బలు వస్తావా అంటే వస్తారా? లేదా నిన్ను ఉరికొయ్య ఎక్కిస్తారంటే వస్తారా? ఎవరు రారు కదా. మరి పౌలు గారి గురించి దేవుడు ముందుగానే చెప్పాడు, అననీయ అతడు నా నామ ఘనత కొరకే కదా, నా నామం కొరక ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను అతన్ని చూపిస్తానన్నాను. నిజమే, పౌలు భక్తుని జీవితంలో అడుగడుగున శ్రమలే, అడుగడుగున బాధలే, అడుగడుగున హింసలే. అయినా సరే తనకున్న ఆశను ఆయన నిరాశపరుచుకోలేదు. తనకున్న ఆశ ఏంటంటే క్రీస్తుని ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పాలనే ఆశ ఆయన ఉన్నాడు కనుక 14 పత్రికలు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు అపోస్తులందరిలో కల్లా పౌలు గారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. యేసు ప్రభు ఏర్పాటు చేసుకునే 12 మంది శిష్యులే, కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది అపోస్తుడైన పౌలు గారిని. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, ఆశగల్ల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, తృప్తిపరిచి ఉన్నాడు అనే సంగతి మనం ఎరిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఏం అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నారని నమ్ముడి అన్నాడు కదా వాక్యం. మీరు ఏం అడుగుతున్నారో, ఏం ఆశిస్తున్నారో, ఏమి కావాలనుకుంటున్నారో వాటిని మీకు అనుగ్రహించి ఉన్నాననే సంగతిని మీరు గ్రహించి నమ్మండి అన్నాడు. అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి
సమస్తము సాధ్యమే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని మార్తాతో ప్రభువైన యేసయ్య మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థించే వారిని కార్యం చేసేది దేవుడు చేస్తాడు. ప్రార్థించడం కూడా ఆశ కలిగి ప్రార్థన చేయాలి, ఆశ కలిగి దేవుడిని అడగాలి. ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే, అడగవలసిన రీతిగా అడగలేకపోతే మనం పొందుకోలేము. మనం నిన్నటి దినమున ధ్యానం చేశాం. మహారాజు అయినటువంటి దావీదు భక్తుని ఆశల్లా ఏంటి? దేవుని నామ ఘనత కొరకే మందిరమును కట్టాలి, అంతే. దేవుని నామ ఘనత కొరకే. పౌలు గారేమో క్రీస్తు నామ ఘనత కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడు తనని. దావీదు భక్తుడేమో దేవుని నామ ఘనత కొరకై మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా కట్టించాడు అనే సంగతిని మనము అర్థం చేసుకున్నాం. అదే మాటల్లో కొన్ని విషయాలు మరలా మనం ధ్యానం చేస్తాం. సౌలు దేవుని కొరకు ఎలాగైతే బలమైన పాత్రగా వాడబడ్డాడో, అలాగనే సొలొమోను కూడా తన తండ్రి యొక్క ఆశ అయినటువంటి మందిరం కట్టే విషయంలో ఏ విధంగా ఆ మందిరాన్ని కట్టాడో మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించిన దైవం. సొలొమోను కూడా వారికి రాజయ్యాడు. వారిని నడిపించేటప్పుడు మొదటిగా మోషే కదా, మోషే తర్వాత యెహోషువ కదా, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు కదా, న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలు తీసుకొచ్చాడు. ఆ ప్రవక్తలు అయిన తర్వాత రాజులను తీసుకొచ్చాడు. ఆ రాజుల్లో సౌలు రాజు అయిపోయాడు, దావీదు రాజు అయిపోయాడు, ఇప్పుడు సొలొమోను రాజు. ఈ సొలొమోను రాజు పరిపాలన 4వ సంవత్సరమందు, జీపు అను 2వ మాసము అంటే ఏప్రిల్ నుంచి మే వరకు వాళ్ళకు 2వ నెల. మనకైతే ఏప్రిల్ 4వ నెల, మే నెల 5వ నెల. యూదులకి ఈనాటికి కూడా జీప్ అనే మాసం అంటే ఏప్రిల్, మే, వారికి 2వ నెల. కాబట్టి ఈ 2వ మాసమున, అనగా సొలొమోను పరిపాలన చేస్తున్న 4వ సంవత్సరము 2వ మాసంలో దేవుని మందిరాన్ని కట్టడానికి ఆరంభించాడు అన్నాడు. మందిరం కట్టడానికి కోసం కావలసిన ధనధాన్యాలు లేక ఆ ధనాగారం అంతటిని కూడా దేవుడు సమకూర్చాడు. సమకూర్చినటువంటి దేవుడు సొలొమోను ద్వారా కట్టిస్తా ఉన్నాడు. ఎలా కట్టిస్తున్నాడు చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. చాలు. మనకు యెరూషలేములో ఉండే మందిరాన్ని చూస్తే మనకు ఫోటోలలో చాలా పెద్దగా కనపడుతుంది. ఎంత పెద్దగా ఉందా అంటే ఎవరు చెప్పలేరు, కానీ వాక్యం దగ్గరికి వస్తే అర్థమవుతుంది. సొలొమోను వాస్తవంగా కట్టించినటువంటి ఆ మందిరం యొక్క పొడవు 60 మూరలు. 60 మూరలు అంటే 90 అడుగులు పొడవు. 20 మూరల వెడల్పు అని అంటే 30 అడుగులు. 30 మూరల ఎత్తు గలదై ఉండెను అని రాయబడింది. 30 మూరలు అంటే 45 అడుగులు. బైబిల్లో ఎక్కడైనా సరే మూర అని కనపడిందంటే వాళ్ళు మూరలతో కొలిసేవాళ్ళు కాబట్టి మూర అని ఉందనుకో, వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని అడుగుల్లోకి కన్వర్ట్ చేయాలి, అడుగుల్లోకి మనం దానిని విభాగించాలి. కాబట్టి ఈ సొలొమోను కట్టించేటువంటి ఈ మందిరము తన తండ్రి యొక్క ఆశ. ఇది తనలో పుట్టిన ఆశ కాదు. సొలొమోనుకి ఏ ఆశ లేదు, ఏమి తెలియదు, అసలు చిన్నవాడు కాబట్టి ఏ ఆశలు లేవు. ఒక వ్యక్తి జీవితంలో ఆశలని ఎప్పుడయ్యేదంటే యవన కాలంలో ఆశలు మొదలవుతాయి. అది శరీరమైన ఆశలు కావచ్చు, లోకపు సంబంధమైన ఆశలు కావచ్చు, లేదా చదువు సంబంధమైనటువంటి ఆశలు కావచ్చు, ఉద్యోగ సంబంధమైన ఆశలు కావచ్చు, కొంత వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని ఆశ కావచ్చు, ఆ తర్వాత తల్లిదండ్రులకు కావాలని ఆశ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆశలు. మానవుని ఆశలకు అంతు లేదు.
ఆశలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి దావీదు భక్తుని యొక్క ఆశను దేవుడు సొలొమోను ద్వారా నెరవేర్చడానికి సొలొమోనుకు దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆరంభించాడు. కాబట్టి ప్రియులారా, ఆశ ఒకరికే ఉండొచ్చు, కానీ ఆశను నెరవేర్చే విధానంలో మరొకరికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆశ ఒకరికి ఉండొచ్చు, కానీ ఆ ఆశను నెరవేర్చే పని దేవుడు మరొకరికి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఉదాహరణకి మన తల్లిదండ్రులు మన పిల్లలకు చదువు రావాలని ఆశ ఉంటుంది, బాగా చదివాలని ఆశ ఉంటుంది. మరి వారికి ఎవరు చదువు చెప్పాలి? అది కూడా నేనే చెప్పాలి. ఎవరు చెప్పాలి చదువు వాళ్ళకి? తల్లిదండ్రులు చెప్పొచ్చు కదా. కానీ తల్లిదండ్రులు చెప్పొచ్చు, కానీ చెప్పనీక వాళ్ళకి సామర్థ్యము లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా వాళ్ళు చెయ్యరు. కాబట్టి ఏం చేస్తారు? స్కూల్లో జాయిన్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. కానీ టీచర్ ఒక దెబ్బ కొట్టేసరికి, ఏదైనా అనేసరికి అయిపోయి వాళ్ళ మీద ఏమవుతుంది? రిటర్న్ కేసు వస్తుంది. మరి ఆశ ఏమో బాగా చదివిపియాలని, తీరా పిల్లలకి దెబ్బ పడితే జైల్లో వేస్తారా? ఇది న్యాయమా? చూడండి, న్యాయమైన ఆశ కలిగి ఉండి అన్యాయపు పనులు చేసే మనుషుల్ని మనం చూస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యం. న్యాయమైన దేవుడికి మందిరము కట్టాలని ఆశ కలిగినటువంటి దావీదు భక్తుని యథార్థ జీవితాన్ని బట్టి తన గర్భములోంచి వచ్చిన కుమారుణ్ణి మందిరం కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున నీకిచ్చిన పిల్లలు నీకున్న ఆశను నెరవేర్చేటట్టుగా ఉండేటట్టుగా నువ్వు ఏం చేయాలి? వాళ్ళని ట్రైనప్ చేయాలి, వారికి తర్బీదునివ్వాలి. నువ్వు ఇవ్వకపోతే బయట వాళ్ళు తర్బీదు ఇస్తారు, అంతే. వాళ్ళ మాట ఏం చేస్తారు? లాస్ట్ నీ మాటను తృణీకరించి నీ చెయ్యి దాటిపోతారు. అప్పుడు ఏం చేయలేవు. ఏ పాస్టర్ ఏం చేయలేడు, లేక ఏ మాస్టర్ కూడా ఏం చేయలేడు. నీ పిల్లల్ని నీ చేతిని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి, నీ పిల్లల్ని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోను తన స్వాధీనంలో ఉంచి దైవికంగా పెంచాడు. కాబట్టి తనకున్న ఆశను నెరవేర్చడానికి, దావీదు యొక్క ఆశను నెరవేర్చడానికి సొలొమోను ఎంతగానో పాత్రగా వాడబడ్డాడు. ఈ మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఈ మందిరాన్ని కట్టించేటప్పుడు జరిగిన సంఘటనలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 37, 38 వచనాలు. 4వ సంవత్సరము జీపు అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. హల్లెలూయా. ఆశ పుట్టిందేమో ఒకరికే, పని చేయడానికి ఎంత టైం పట్టింది చూడండి. ఇప్పుడైతే ఎట్లున్నారు చెప్పండి? 3 నెలల ఇల్లు అయిపోవాలంటారు. 3 నెలలు ముగించాల చూడు. నువ్వు మేస్త్రికి బిరు పెడతారు. నా మేస్త్రి బాధ అంతింత కాదు. ఏడిచో నవ్వో సరే అంటారు. పాపం ఏం కాదని లేక సరే అంటారు. కానీ తీరా పని స్టార్ట్ చేసిన తర్వాత సిమెంట్ లేదనో, కడ్డీలు లేవనో, ఇటుకలు లేవనో, రాళ్ళు లేవనో ఏదో ఒక రకంగా వాళ్ళే ఆలోచన చేసి పైగా ఏమంటారు? నువ్వు 3 నెలలు కట్టిస్తున్నావు, కట్టి మాకు మంచి ముహూర్తం ఉంది. క్రైస్తవులు కూడా అటనే ఉన్నారు తెలుసా. ఒక సెంటిమెంట్ పెట్టుకుంటారు, మా అయ్యే చచ్చిపోయాడు, సంవత్సరం లోపల ఏం చేయాలి మేము? పెళ్ళైనా చేయాలి, ఇంట్లో కన్నా. ఎంత దౌర్భాగ్యం. చేయవలసింది చేయకుండా, ఇవ్వవలసింది ఇవ్వకుండా, సమకూర్చవలసింది సమకూర్చకుండా నీకున్న ఆశను నీ కుమారుడు నెరవేర్చాలంటే ఎలా చేస్తాడు చెప్పండి? నీ పిల్లలకు కావలసిన దాన్ని సిద్ధపాటు చెయ్యి. నువ్వు వారు దేవుని కోసం ఏం చేయాలో వారికి నేర్పించు, బోధించు. తప్పకుండా నీ ఆశను తప్పకుండా నెరవేరుస్తాడు. దావీదు భక్తుడు చనిపోయాడు. చనిపోయినా సరే తనకున్న ఆశను, తనకున్న దర్శనాన్ని తన కుమారుడు నెరవేర్చొచ్చాడు. ఒక దైవజనుడు మొన్న మంగళగిరిలో ఒక మందిరం కాలిపోయింది, కృపా ప్రాంగణం అంటారు. ఆయన అన్నాడు, మందిరం అయితే కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలేదు అన్నాడు. హల్లెలూయా. దర్శనం ఉంది, మాకు ధనం కూడా లేదు కానీ దర్శనం ఉంది. ఈరోజు మనకు ఒక గురి ఉంది, దర్శనం ఒక గురి, ఒక పని ఉంది మన ఎదుట.
మందిరం కట్టుకోవాలి. ఈ మందిరం కట్టుకోవాలని ఈ దర్శనంతో ముందుకు పోతే ధనము దేవుడే ఇస్తాడు. అసలు చేయాలనే ఆసక్తి నీకు లేకపోతే ధనం ఎట్లా ఇస్తాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా దాన్ని కొనసాగిస్తాడు చెప్పండి. దావీదు భక్తునికి ఆశ కలిగింది కనుక ఆ ఆశకు తగ్గట్టుగా ప్రజలంతా కూడా ఏం చేశారు? సహాయం చేశారు. ప్రజలందరూ సహాయం చేయడమే కాకుండా తన గర్భంలో పుట్టినటువంటి యవనస్తుడైనటువంటి సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టించడానికి దేవుడు సహాయం చేశాడు. 7 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. 7 సంవత్సరాలు బట్టి. ఆ 7 సంవత్సరాలు పట్టిన తర్వాత చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం నుంచి, సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజకులందరినీ ఈలాగు దీవించెను. చూడండి, మందిరం కట్టిన తర్వాత ప్రజలను దీవిస్తా ఉన్నాడు సొలొమోను. హల్లెలూయా. మందిరపు పని పెట్టుకున్నప్పుడు ఎక్కడ దీవించినట్టుగా మనకేం కనబడదు, కానీ ప్రార్థించినట్టుగా కనపడతాడు. మందిరము ముగించబడిన తర్వాత దేవుని ప్రజలను ఇశ్రాయేలును చూసి వారిని దీవిస్తూ వారికి మాటలన్నీ చెప్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తున్నాడు. జరిగిన సంగతిని అంతా కూడా చెప్తా ఉన్నాడు. ఏం జరిగింది అని అంటే 15వ వచనంలో, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక అన్నాడు. హల్లెలూయా. స్తోత్రము కలిగి ఉండునుగాక. మొదటగా దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ తర్వాత విషయాన్ని చెప్తున్నాడు. 16వ వచనం, నేను ఇశ్రాయేళ్లకు నా జనులకు ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేళ్ల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనాను మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేళ్లకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకొని ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు, ఆత్మ తాత్పర్యము మంచిదే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుల్లో కలిగిన తాత్పర్యము అంటే ఆలోచన, మనసు మంచిదే అన్నాడు. దేవుడే ఒప్పుకున్నాడు. 19వ వచనం, అయినను నీవు మందిరము కట్టించకూడదు అని చెప్పాడు మళ్ళీ దేవుడు. ఆయన యుద్ధాలు చేసి రక్తం ఒలికించినందుకు ఆయన ఒప్పుకోలేదు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి, అంటే దావీదు రాజు కదా, ఆ రాజు స్థానంలో నన్ను నియమించాడు. రాజు స్థానంలో నియమించాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆ పనులన్నీ నేనేం చేయాలి? సంపూర్తి చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి, ఇల్లులు కడతా ఉన్నారు. ముఖ్యమంత్రి దిగిపోయినాడు, ఓడిపోయి. మళ్ళీ ఇంకో కొత్త ముఖ్యమంత్రి వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆ దిగిపోయినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే బ్యాలెన్స్గా పెట్టాడో ఆ పనులు చేస్తూ మరి కొత్త పనులు ప్రారంభించాలి. అది ధర్మం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పార్టీ ఫీలింగ్లోనో ముఖ్యమంత్రి ఫీలింగ్లోనో వాడు చేసిన పని మేమెందుకు చేయాలి? మా ప్రభుత్వం వేరు, వాని ప్రభుత్వం వేరంట. అసలు వాని ప్రభుత్వం ఎవరు, మన ప్రభుత్వం ఎవరు? వాని ప్రభుత్వంలో ఉన్నది రూబేనే, నీ ప్రభుత్వంలో ఉన్నది కూడా రూబేనే. ఆధార్ కార్డులో నాదేం పేరు చేంజ్ కాలే. ప్రభుత్వం మారిందండి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రభుత్వం అంటే ప్రజలే. ఈ ప్రజలు లేకపోతే ప్రభుత్వం లేదు, అధికారాలు లేవు. తెలుసా? ప్రజలు వాళ్ళే కానీ మంత్రులుగా మారిపోయి ఒకరు చేయాలనుకున్న పని ఒకరు చేయటం లేదు. కానీ దావీదు భక్తుడు చేయాలనుకున్న పని తన గర్భమున పుట్టిన కుమారుడు తనకు రాజుగా నియమించబడ్డాడు కనుక, తన ప్రజలైన ఇశ్రాయేలుకు రాజుగా నియమిపెట్టాడు కనుక ఆయన తన తండ్రి అయిన దావీదు యొక్క కోరికను నెరవేరుస్తూ ఆయన చెప్పాడు, నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడయుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశం నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది అన్నాడు. హల్లెలూయా. చూసారా? ఎందుకోసమయ్యా ఇంత పెద్ద మందిరం కట్టావంటే
లాస్ట్ ఆన్సర్ ఏంటి తెలుసా? మందసమును అక్కడ పెట్టడానికి. మందసములో ఏమున్నాయి? అహరోను చిగురించిన కర్ర, మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞల 2 పలకలు. ఈ మూడిటిని పెట్టి ఒక మందసంలో పెట్టారు. ఈ 3 కలిగిన దాన్ని మందసం అంటారు. ఆ మందసం ఎంత చిన్నదే, ఇంతనే ఉంటుంది. ఆ మందసాన్ని పెట్టడానికి 90 అడుగుల పొడవు, 30 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు కలిగిన మందిరాన్ని కట్టేయడం అంటే సామాన్యమా? ఇప్పుడు మందిరాలు మనం కూడా ఎందుకు కట్టుకుంటున్నామంటే మనం అందరం కూడుకొని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను ధ్యానం చేయడానికి. అంతేనా కాదా? మందిరంలో వ్యాపారం చేయడానికి కాదు, మందిరంలో పెళ్లిళ్ళు చేయడానికి కాదు, మందిరంలో ఇంకా ఏమేమో చేయడానికి కాదు. కానీ అక్కడికి చేరిన ప్రజలతో దేవుని వాక్యాన్ని బోధించి సంధింపజేసి జీవితాలు మార్చుకొని దేవుని రాజ్య ప్రవేశం కొరకై సిద్ధపాటు చేయడానికి ఒక ఆధ్యాత్మిక వైద్యశాల అని చెప్పొచ్చు. ఒక మాట, ఆధ్యాత్మికమైన వైద్యశాల సరిచేయబడి దేవుని కొరకు సిద్ధపాటు చేయడానికి కోసం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరమును కట్టడానికి ఆశ కలిగినటువంటి దావీదు భక్తుని ఆశను దేవుడు తీర్చాడా లేదా? తీర్చాడు. ఎప్పుడు తీర్చాడు? అది ఆయన చచ్చిపోయినాక తీర్చేశాడు. కొన్ని మనం ఉండగానే జరుగుతాయి, కొన్నిసార్లు మనం చనిపోయినాక కూడా జరుగుతాయి. కానీ మందిరం అయితే మనం ఉండగానే జరగాల. హల్లెలూయా. మన మందిరం చాలా చిన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆశ ఒకరిలో మొదలైతే ఆ ఆశను నెరవేర్చడానికి ఇంకా చాలామంది పనిచేయాలి. దావీదులో మొదలైన ఆశ ఎన్ని వేల మంది చేసింటారో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలు ఆ మందిరం కొరకు ఖర్చు చేసేదో తెలుసా? కేవలము దేవుని యొక్క మందసాన్ని పెట్టడం కొరకే. ఆ మందసం లేకపోతే దేవుడు ప్రత్యక్షం కాడు, వారితో మాట్లాడాడు తెలుసా? ఒకవేళ ఆ ప్రత్యక్షత లేకపోతే, ఆ మందిరమే లేకపోతే, యాజకులు లేరు. ఒకవేళ యాజకులు లేకపోతే ఇశ్రాయేలు చెడిపోతారు. ఒకవేళ ఇశ్రాయేలు చెడిపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది. దేవుని నామానికి అవమానం కలగకుండా దేవుని నామానికి ఘనత కలుగుట కొరకై దావీదు భక్తుడు ఆశించినటువంటి ఆ మందిర నిర్మాణపు పనిని సొలొమోను ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి ప్రియులారా, మనం గుర్తించాలి, మనం ఆశ కలిగి దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో, దేని కొరకై మనం ఆశిస్తున్నామో, ఆ ఆశను పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మన ఆశను తీర్చి దేవుడి మందిరం కట్టుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.